వర్కింగ్ విత్ అజయ్ ఘోష్ గారు? నీకు పేర్లు, ఆర్టిస్ట్ పేర్లు ఇప్పుడు నేను తెలీదు నాకు. అప్పుడు శ్రీ, మేము అది అయిపోయింది కదా! సో, మనిషిని చూస్తే ఆర్టిస్ట్‌ని చూస్తే గుర్తుపడతా. ఆయన రంగస్థలంలో చేశారు కదా! సో, నాకు పేరు తెలీదు. నాకు వచ్చి నరేట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు. ద టాల్ పర్సన్. సో, ఐ థాట్ హీ. ఓకే అని చెప్పాను. యాక్సెప్టెడ్ అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను. ఆయన కొంచెం యంగ్‌గా ఉంటారు. సో, క్యారవాన్‌లోకొచ్చి మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఆవిడ హీరోయినే కదా! అన్నాడు వాడు. అంటే కాదు మదర్‌లా కనిపించట్లేదు మీరు. అంటే సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నా. వెనకాల ముడేసుకోండి అని. సరే మనకి ఐయామ్ ద డైరెక్టర్ పర్సన్. వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో, నేను ముడి వేసుకున్నాను. సెట్‌లోకెళ్ళాను. ఐ వాస్ సర్చింగ్ ఫర్ అజయ్. హి వాస్ సిట్టింగ్ ఆన్ ద చైర్. అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే. ఈయన మా మామయ్య గారి క్యారెక్టరా ఏంటి? చెప్పొచ్చో లేదో ఐయామ్ సారీ సార్. బట్ హి వాస్ స్టాండింగ్ ఐ న్యూ దట్ హిస్ వాస్ చదువుకుంటున్నారు ఏదో. సో, ఓకే. ఓకే. హిస్ ద వన్. ఐ వాస్ సర్చింగ్ ఫర్ అంటే నా ఒక అమ్మాయి ఉండే. "అమ్మా ఏంటమ్మా వెతుకుతున్నారంటే" "అజయ్ ఘోష్ ఎక్కడమ్మా అజయ్ ఘోష్?" "ఆయనే కదా మేడం అజయ్ ఘోష్" అంటే ఓహ్! ఆయనేనా అప్పుడు ఏ దేర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సెడ్ అప్పుడు నేను అడిగాను కూడా అడిగినట్టున్నాను మిమ్మల్ని. అంటే లేదు మేడం ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s, 90స్‌లో. పాపం రాశి గారు. పాపం రాశి గారు. అన్నారు. బట్ హీ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను. సినిమాలో చూశాను కానీ, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది స్టేజ్ పెర్ఫార్మన్స్‌కే ఉంటుందది. సో, హీ ఈజ్ అ హిలీరియస్ కామెడీ. ఆయన ఆన్ స్పాట్ అది ఆయనకి ఆయన డెవలప్ చేసుకోవడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం మా అబ్బాయి క్యారెక్టర్‌కి. ఇట్స్ ఆల్ ఒక ఆర్టిస్ట్‌కి అది వాళ్ళకి వాళ్ళే రావాలి.